ఈరోజైతే చిల్డ్రన్స్ డే కదా, ముందుగా అయితే అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇంకా ఈరోజు మా పిల్లల స్కూల్లో అయితే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి అనమాట. ఇంకా మా ఊడైతే ఈరోజు కార్పెంటర్ లాగా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట. ఇంకా వాడైతే మీసాలు కూడా పెట్టుకోవాలి, పైన వైట్ హెయిర్ వేసుకొని రమ్మని వాళ్ళ టీచర్ అయితే చెప్తే ఇంకా నేనైతే మీసాలు అయితే పెట్టేసిన వాడికి. నాకైతే వాడికి మీసాలు పెడుతుంటే భలే అనిపించింది, మస్తు నవ్వొచ్చింది. కానీ భలే పెద్దోళ్ళు లెక్క ఉన్నాడు. ఇట్లయితే మా లక్కీ అయితే మొత్తానికైతే ఈ విధంగా అయితే కార్పెంటర్ లాగా రెడీ అయ్యి అయితే స్కూల్కి అయితే వెళ్ళిండు అనమాట. కానీ చాలా అంటే చాలా ఎగ్జైట్ అనిపించింది, మస్తు నవ్వుకున్నాం నేను, మా వారు, మా సాన్వి పాప అయితే. మా మమ్మీ నవ్వకండి మీరని వాడైతే కాసేపు అయితే అన్నాడనమాట. తర్వాత ఇంకా నా చిట్టి తల్లి సాన్విక స్కూల్లో అయితే ఈరోజు స్టాల్స్ అయితే పెట్టేసిరనమాట. ఇంకా తను కూడా కొన్ని ఫుడ్ ప్రిపేర్ చేసి మమ్మీ నేను కూడా సేల్ చేస్తా అంటే, ఇంకా నెక్స్ట్ ఇయర్ చూద్దాం మమ్మీ, ఒక ఇయర్ అయితే మనం కొనుక్కొని తిందామని ఎంజాయ్ చేద్దామంటే ఓకే అని చెప్పేసింది. ఇంకా తననైతే చుట్టూ మొత్తం తిప్పేసి ఆ స్టాల్స్లో నీకు నచ్చినవి కొనుక్కోరా చిట్టి తల్లి అని చెప్తే ఇంకా 3 ఐటమ్స్ అయితే పట్టింది. గారెలు, పూతరేకులు, భక్షాలు ఇవన్నీ అయితే పెట్టేసి మంచిగా ఇంటికి అయితే తెచ్చేసుకుంది. ఇంకా మంచి సేల్ కూడా తక్కువ పెట్టేసారు, 15 రూపీస్ 20 రూపీస్ అట్లనే ఉన్నాయన్నమాట. మంచిగా 3 ఐటమ్స్ అయితే కొనిచ్చిన, ఇంటికి వచ్చి హాయిగా కడుపు అయితే నింపేసుకుంది. ఇంకా మా లక్కీ అయితే ఇంకా స్కూల్లో ఈ విధంగా అయితే కార్పెంటర్ లాగా అయితే యాక్టింగ్ అయితే చేసేసింది అనమాట. మొత్తానికైతే మా పిల్లలకి ఇద్దరికి హ్యాపీ చిల్డ్రన్స్ డే నాన్న.